మీ ఫ్రెండ్స్తో ఎట్లుండేటోళ్ళు, వాళ్ళతో స్వీట్ మెమొరీస్ ఏంటి? ఎట్ ద టైమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలామంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. అందులో ఉత్తమ్ సింగ్, సలీం, తర్వాత మల్లేశం, ఇటువంటి పిల్లలు చాలా దగ్గరి సన్నిహితంగా ఉండేవాళ్ళు. నాకు అనేక విధాలుగా వాళ్ళు విద్యలో కానీ ఇంకా ఇతరములైనటువంటి వ్యక్తిగత అవసరాలలో కూడా చాలా కమిట్మెంట్గా నాకు సలహాలు ఇచ్చి ఎంతో వృద్ధికి పాటుపడ్డారు వాళ్ళు. వాడు సత్యనారాయణ అని ఉండే ఒక అతడు కూడా చాలా అందరితో మంచి కలిసిమెలిసి ఉండేవాడిని. వాళ్ళు కూడా నాతో ఎంతో ఆప్యాయంగా అనురాగంగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. మీ ఫ్రెండ్స్తో నువ్వు ఎక్కువగా ఆడిన గేమ్స్ ఏంటి? ఎట్ ద ప్రైమరీ లెవెల్ in the 8th class, I think 26th January స్కూల్లో గేమ్స్ నడుస్తున్నవి. మా క్లాస్ టీచర్ నారాయణ సార్ అని సోషల్ మాస్టర్ ఉండే. అప్పుడు కబడ్డీ, నాకు మొదటి నుంచి కూడా కబడ్డీ అంటే కాస్త కొంచెం ఇంట్రెస్ట్. కబడ్డీ ఆడుతున్నాం. మేము విజయం సాధించాలంటే లాస్ట్ టైంలో విజయం సాధించాలంటే ఇంకా 2 పాయింట్స్ సంపాదించాలి. అప్పుడు మా క్లాస్ టీచర్ నారాయణ సార్ నా దగ్గరికి వచ్చి, నువ్వేం చేస్తావరా చారి నాకు తెలియదు, నాకు మాత్రం ప్రైజ్ కావాలి అన్నాడు. సరే మీ దయ సార్, మీ యొక్క ఆశీర్వచనం అని చెప్పి లాస్ట్ వెళ్ళాను. అప్పుడు 2 పిల్లలు పట్టుకుంటే జంప్ చేసి నడి బాత కట్టుకుంటే మనం గెలిచినట్టుగా లెక్క. ఆ 2తో పాటు ఇంకిద్దరు వచ్చి పడుకున్నారు, పట్టిండ్రు గట్టిగా. అయినా నేను విజయం సాధించిన. 2 పాయింట్లు కాదు 4 పాయింట్లు వచ్చినాయి అప్పుడు. అది నాకు జీవితంలో ఇప్పటికీ నన్ను ఎంతో, అది జ్ఞాపకం వస్తే ఒక విధమైనటువంటి ఒళ్ళు పులకరిస్తుంది. అది నా జీవితంలో మర్చిపోలేను నేను. నువ్వు ఏ టైప్ ఆఫ్ స్టూడెంట్ అంటే బ్యాక్ బెంచ్ రా, చదువా అట్లా? నేను అటు పూర్తి మిడిల్ స్టూడెంట్. టాపర్ కాదు, బ్యాక్ బెంచ్. టాపర్ కాదు, లోయర్ కాదు, మధ్యస్థంగా ఉంటుండే. తర్వాత ఎప్పుడైతే నేను డిగ్రీకి వచ్చినా కాస్త నాకు నా నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకొని పోవడం జరిగింది.